హాయ్ హలో నమస్తే. నిన్న మేము జూమ్ మీటింగ్లో కలిసాము. మా ఏడిఎస్ సహోదరులు జూమ్ మీటింగ్లో కలిశారు. కొంతమంది మేధావులు మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారు అన్నది జస్ట్ సమ్మరీ ఇస్తున్నాను మీకు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ జరిగింది. ఆ ఇంపార్టెంట్ డిస్కషన్లో అంటే మేజర్గా ఒక నలుగురు చెప్పింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగతా వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్పారు. ఆ అభిప్రాయం ప్రకారం మనం త్వరలో వాళ్ళందరూ కోరుకున్నట్టుగా ఫిజికల్ మీటింగ్ కంపల్సరీగా మీరు పెట్టాలని మమ్మల్ని అడిగారు. హైదరాబాద్లో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక అన్న ఉన్నారు. అన్నను రిక్వెస్ట్ చేశాం, మీరే మాకు ఒక వెన్యూ అరేంజ్ చేయండి అని అన్నాము. అన్న మనకు ప్రామిస్ చేశారు, త్వరలో ఒక వెన్యూ అరేంజ్ చేస్తున్నారు గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో. సో ఆ వెన్యూ ఫైనలైజ్ అవ్వగానే మనం ఎక్కడో ఒక చోట కలుద్దాం, మనం ఆ ప్రొఫెసర్ గారి హెల్ప్ తోటి. ఓకే, సో ఇప్పుడు కొంతమంది ఒక ఇద్దరు యూనివర్సిటీ ప్రొఫెసర్లు మాట్లాడారు, ఇద్దరు అమెరికా నుంచి మాట్లాడారు. మిగతా మన సహోదరులు రెగ్యులర్గా అటెండ్ అయ్యేటువంటి సహోదరులు కూడా మన నిన్న జూమ్ మీటింగ్లో మాట్లాడారు. బట్ వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకటే మేము చెప్పేది ఏంటంటే, అల్టిమేట్గా మా ఏడీఎస్ తరపు నుంచి మేమందరం అనుకున్నది ఏంటంటే, మేము ఎవరికి వ్యతిరేకం కాదంటే మేము మా బాధలు చెబుతున్నామంటే అర్థం వేరే వాళ్ళని వ్యతిరేకిస్తున్నామని కాదు. మా దళిత సంఘాలకి హక్కులు ఉండాలి అని అంటే, మా దళితులను మీరు పట్టించుకోండి అంటే అర్థం అగ్రవర్ణాలకు వ్యతిరేకమని మీరు భావించకూడదు. మా క్రైస్తవ సహోదరులకి మీరు హక్కులు ఉండాలి అంటే హిందుత్వ సహోదరులకు వ్యతిరేకమని మీరు భావించకూడదు. మేము సెక్యులర్ వాదానికి మీరు ఓట్లు వేయండి అంటే అర్థం బీజేపీ ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకమని మీరు భావించకూడదు. ఎందుకంటే ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఒక్కరే ఉండగలరు. ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, ఇల్లు ఒక్కటే, ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు, నేనుంటానని. ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళకు ఉండిద్ది, ఎవరి బాధ వాళ్ళకు ఉండిద్ది, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు చెప్తూ ఉంటారు నేనుంటానని. వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు. సో అది అల్టిమేట్గా ఇద్దరు ఆర్గ్యుమెంట్లో వ్యాలిడిటీ ఉండిద్ది, ఇద్దరు ఆర్గ్యుమెంట్లో జెన్యూనిటీ ఉండిద్ది. మనం ఆర్గ్యుమెంట్ చేసుకొని ఎవడి కుటుంబాన్ని వాడు కాపాడుకోవటమే ఇక్కడ ధర్మం. అంతే సింపుల్గా. ఓకే, అంతే తప్ప ఒకరికొకరు హేట్ చేసేదేం లేదు. వీ లవ్ ఎవ్రీబడి, వీ లవ్ ఎవ్రీ ఇండియన్స్, వీ లవ్ ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, వైసీపీకి వ్యతిరేకంగా, టీడీపీకి వ్యతిరేకం కాదు. ఏ పొలిటికల్ పార్టీలకు కానీ, మతాల సంఘాలకు కానీ, కుల సంఘాలకు కానీ వ్యతిరేకం కాదు. ఈ యొక్క స్టేట్మెంట్తో నేను ముందుకెళ్తాను. ఓకే, మనోళ్ళు ఏం చెప్పారు అనేది. ఒక ప్రొఫెసర్ గారు మాట్లాడారు. ప్రొఫెసర్ గారు చాలా బాధను వ్యక్తం చేసింది ఏంటంటే, ఈ దళితుల యొక్క నాయకత్వాన్ని మనం యునైట్ చేద్దాము అనుకున్నాము, వీళ్ళు యునైట్ అవుతారని మేము అనుకున్నాము, కానీ వీళ్ళని చూస్తే అంటే దళితులు అంటే ఎవరు యునైట్ అవ్వాలి? ఇప్పుడు వైసీపీలో దళిత నాయకులు ఉన్నారు, వాళ్ళు వైసీపీ పొలిటికల్ పార్టీకి పనిచేస్తారు. టీడీపీలో దళిత నాయకులు ఉన్నారు, వాళ్ళు టీడీపీ పొలిటికల్ పార్టీకి పనిచేస్తారు. అంటే పొలిటికల్ పార్టీలు ఇన్స్ట్రక్షన్ ఇస్తేనే పనిచేస్తారు. అది కూడా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్లోనే పనిచేస్తారు. అది కూడా అంటే మీకు దళితులకి ఏమి కావాలనేది ఆ పొలిటికల్ పార్టీలు నిర్ణయించి, సిద్ధాంతపరంగా, పాలసీ పరంగా పార్టీ ఆఫీస్ నుంచి నిర్ణయించి ఇది చెయ్యండి అంటేనే చేస్తారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళు 100% మన రిప్రజెంటేటివ్గా మనం తీసుకోలేము. పొలిటికల్ పార్టీలు పనిచేసే వాళ్ళు మన రిప్రజెంటేటివ్గా మనం కన్సిడర్ చేయలేము. కొంతమంది ఇండిపెండెంట్ నాయకులు వచ్చారు, ఒక నలుగురు ఈ మధ్య. ఎవరు? ఇప్పుడు హర్షకుమార్ గారు, ఆయన కాంగ్రెస్లో ఉన్నా సరే ఆయన ఏం పెద్ద కాంగ్రెస్ని పట్టించుకోకుండా ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాడు, స్వతంత్రంగా పనిచేస్తున్నాడు. కాంగ్రెస్కి లైన్ ఉందా ఇదంతా చూడతలే, ఆయన ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాడు. హర్షకుమార్. పివి సునీల్ కుమార్ ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాడు. జాడా శ్రవణ్ కుమార్ ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాడు. విజయ్ కుమార్ అని ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారు. సో ఒక నలుగురు పేరు బాగా చర్చకు వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఈ నలుగురు పేరు చర్చ వచ్చింది. ఈ నలుగురు కలిస్తే బాగుండని చాలామంది అనుకున్నారు. ఎవరు? న్యూట్రల్ ఓటర్స్ అనుకున్నారు. వైసీపీ వాళ్ళు ఎలా అనుకోరుగా, వైసీపీ ఓటర్స్ అనుకోరు ఈ నలుగురు కలవాలి, ఎందుకంటే వైసీపీ ఓట్లు చేలుతాయని అనుభవం. టీడీపీ వాళ్ళు అనుకోరుగా ఈ నలుగురు కలవాలని, ఎందుకంటే వీళ్ళు నలుగురు కలిస్తే వాళ్ళ ఓట్లు పోతాయి.
సో ఈ నలుగురు కావాలని న్యూట్రల్ ఓటర్లు కోరుకున్నారు. న్యూట్రల్ ఓటర్లు, న్యూట్రల్ దళితులు, రాజ్యాధికారం అని మాట్లాడేటువంటి దళితులు కోరుకున్నారు. బట్ మేము బాగా డిసప్పాయింట్మెంట్ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే, నిన్న మా మీటింగ్లో మా ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ మేమందరం డిసప్పాయింట్ అయ్యేందంటే, ఈ నలుగురు కొట్టుకుంటున్నారు. అది చాలా డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేసాం. అది ఎక్కడి దాకా వెళ్ళారంటే, ఒకరి మీద ఒకరు పర్సనల్గా అబ్యూస్ చేసుకునే దాకా పోయారు ఆన్లైన్లో. అదొక పెద్ద ప్రాబ్లం అయింది. ఒకరేమో కాంగ్రెస్కి పనిచేస్తున్నారు, ఒకరేమో వైసీపీ పనిచేస్తున్నారు, ఒకరేమో వాళ్ళ కష్టాల్లో వాళ్ళు ఉన్నారు, ఒక ఆయన దారిలో ఆయన వెళ్ళిపోతున్నాడు. ఓకే, ఈ నలుగురు కలిసేది కనబడతలేదు. మేము అది బాగా డిసప్పాయింట్ అయ్యాము అనేది ఒక ప్రొఫెసర్ గారు చెప్పింది అనమాట. సో పూర్వం ఈ దళితులు కూడా డివైడ్ అయి ఉన్నారు. ఎందుకు డివైడ్ అయి ఉన్నారు? ఇప్పుడు అంబేద్కర్ వాదులు ఉన్నారు. ఈ అంబేద్కర్ వాదులు క్రిస్టియన్స్ని హేట్ చేస్తున్నారు. ఎందుకు? సిద్ధాంతం మాట్లాడుతున్నారు, ఫిలాసఫీ మాట్లాడుతున్నారు. ఏం సిద్ధాంతం, ఏం ఫిలాసఫీ మాట్లాడుతున్నారు? ఈ అంబేద్కర్ బుద్ధిజం తీసుకున్నాడు, అంబేద్కర్ నాస్తికుడు, అంబేద్కర్ సైంటిఫిక్ మాట్లాడుతున్నాడు, మీరందరూ దేవుడు అంటారు. అది కాదు కదండి ఇప్పుడు సమస్య. దళిత కాలనీల్లో దేవుడు ఉన్నాడా లేదనేది కాదు కదా సమస్య. మా అంబేద్కర్ వాదులకు మేము రిక్వెస్ట్ చేసేది, మేము యునైట్ చేయడానికి ట్రై చేస్తుంటే అంబేద్కర్ వాదులు సైన్సు ఫిక్షన్ దేవుడు ఉన్నాడా లేదా అది వేరే ప్లాట్ఫామ్ కదా. ఇది పొలిటికల్ ప్లాట్ఫామ్, కమ్యూనల్ ప్లాట్ఫామ్ కదా, రిలీజియస్ ప్లాట్ఫామ్లో కదా మనం డిస్కస్ చేయాలి. దేవుడు ఉన్నాడా లేదా, అంబేద్కర్ సైన్స్ మాట్లాడా. మా అంబేద్కర్ సహోదరులతో, అంబేద్కర్ వాదులతో ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నామని నిన్న మేము ఎక్స్ప్రెస్ చేసుకున్నారు మన వాళ్ళు. ఈ అంబేద్కర్ వాదులు అంబేద్కర్ వాదం పేరుతోటి సైంటిఫిక్ నాలెడ్జి, దేవుడు లేడు, నాస్తికత్వము ఇదంతా కూడా ప్రమోట్ చేయటం వల్ల క్రిస్టియన్స్ అట్టవుతున్నారు అని మన బ్రదర్ ఎక్స్ప్రెస్ చేశాడు దాన్ని. మోరోవర్ క్రిస్టియన్స్ వల్ల వాళ్ళు హర్ట్ అవుతున్నారు. ఈ క్రిస్టియన్స్ మీరు అన్యులేంద్ర స్వామి, మీ అన్నదమ్ములు కదా వాళ్ళు, మీ అక్కచెల్లెలు, మీ దళితులు, మీ అన్నలు, వాళ్ళు అన్యులు అని చెప్పి వాళ్ళతో మాట్లాడటం మానేశారు క్రిస్టియన్స్. ఇదన్నీ కూడా కారణాలు. ఈ దళితులు విడిపోయి మీరందరూ ఇలా కష్టపడటానికి మేమంతా డిస్కస్ చేసింది అది. ఓకే, ఈ క్రిస్టియన్స్లో మార్పు రావాలి. అన్యుడు అనేది ఇంకొకసారి చెప్తాను, అంటరాని దాని పదం కాదని మొన్న ఒక వీడియోలో చెప్పాను. అన్యుడని చెప్పి పక్కింటితో మాట్లాడటం మానేయండి స్వామి, మానేయకండి స్వామి. అన్యుడు అంటే నాన్ ఇజ్రాయలైట్స్. ఓకే, దేవుని నమ్మని వాడు, దేవుని నమ్మకపోతే అంటరాన్యుడు అయిపోతాడా? ఓకే, సో ఈ అన్యుడని చెప్పి ఇంటి పక్క వాళ్ళతో మాట్లాడకపోవటం, బుద్ధిస్టులతో మాట్లాడకపోవటం, అంబేద్కర్ వాళ్ళతో హిందూ సహోదరులతో మాట్లాడకపోవటం, ఇవన్నీ చేయటం వల్ల మనకి కష్టాలు వచ్చినాయి. రిలీజన్ అనేది వ్యక్తిగతము, రిలీజన్ అనేది పర్సనల్ వర్షిప్. అది మీరు అది చేసుకుంటూ సమాజంలో జీవించాలి, అందరితో ఫ్రెండ్లీగా జీవించాలి. ఓకే, సరే. ఎనివే, మేము ఎందుకు వీళ్ళు డివైడ్ అయ్యారని చెప్తున్నాము, ఎందుకంటే ఫిలాసఫికల్గా డివైడ్ అవ్వటం, మతం కొంతమందిని డివైడ్ చేసింది అదే. ఇప్పుడు క్రిస్టియన్స్ వల్ల హిందువుల వల్ల క్రిస్టియన్, హిందూ, అంబేద్కర్ వాదము ప్లస్ నాస్తికత్వం వల్ల ఇది మతం కొంతమందిని డివైడ్ చేసింది, ఫిలాసఫీ కొంతమందిని డివైడ్ చేసింది, దళితుల్ని. ఇప్పుడు ఎలాగూ మాలామాదిగల్ని ఎలాగ డివైడ్ చేశారు వర్గీకరణ పేరుతోటి, ఆ డివిజన్ ఎట్లా జరిగింది, మాలామాదిగల పేర్లతోటి డివిజన్ జరిగింది. సరే, ఇంక పొలిటికల్ పార్టీలేగా డివైడ్ చేశారు. వైసీపీ, టీడీపీ వాళ్ళు డివైడ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వైసీపీ టీడీపీ వాళ్ళు ఏమంటారు, మా ఓటు బ్యాంక్ మాకు ఉంది అంటున్నారు. ఇప్పుడు ప్రతివాడు అంటే నా భార్య నాకు ఉంది ఇంట్లో అంటాడు, బట్ ఆ భార్య ఎంత సంతోషంగా ఉంది అనేది కదా ఇక్కడ ఇష్యూ. ఎవ్రీబడి సేస్ దట్ ఐ హ్యావ్ మై ఓన్ వైఫ్, షీ విల్ నాట్ గో ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళదు, నా ఇంట్లోనే ఉండిద్ది. బట్ ఆ భార్య ఎంత సంతోషంగా నీ ఇంట్లో ఉంది అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎందుకు ఆ భార్య ఎంత సంతోషంగా ఇంట్లోనే ఉందంటే క్వశ్చన్ మార్క్ అంటే, కొంతమంది అవసరాలను బట్టి నన్ను రోజు కొడుతున్నాడు నన్ను, అయినా సరే నాకు వేరే మార్గం లేదు, బయటికి వెళ్తే నేను బతకలేనని భార్య ఇంట్లోనే ఉందనుకోండి, నీ భార్య నీ ఇంట్లోనే ఉంది, నీ ఓట్ బ్యాంక్ నీకు ఉండిద్ది, బట్ ఎంత సంతోషంగా ఉంది, ఇష్టపూర్వకంగా ఉంది అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఓకే, అది పాయింట్ 1. కొంతమంది ఏంటంటే స్లేవరీకి అలవాటు పడిపోయి ఆ భర్త రోజు వచ్చి కొడుతుంటాడు, రోజు వచ్చి తిడుతుంటాడు, ఆడి దగ్గరే కాపురం చేస్తూ ఉండిద్ది, అంతే, ఇంక అలవాటు అయిపోయింది భార్య. ఓకే, ఇట్లాగా ఒక రకరకాల పేర్లతోటి వీళ్ళు సెట్ అయిపోయి ఉన్నారు అక్కడ. కాబట్టి వీళ్ళందరికీ ధైర్యం ఏంటి, ఈ మగవాళ్ళు మొత్తానికి ధైర్యం ఏంటి, నా భార్య ఎక్కడికి పోతే నేను తిట్టినా గుట్టినా అడిగిపోదని చెప్పి మగవాళ్ళకి ధైర్యం. ఈ పొలిటికల్ పార్టీలకి అదే ధైర్యంలో ఉన్నారు. ఇది మా ఓటు బ్యాంక్ మాకుంది, మేము ఎంత చేసినా సరే ఈ ఎస్సీ ఎస్టీలు మమ్మల్ని దాటిపోరు అనేటువంటి ఒక ఐడియాలజీలో పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. అది ఒకటి మనం
మేము డిస్కస్ చేసుకుంటాం. ఈ మేధావులు చెప్పినటువంటి మాటలు మీకు చెబుతున్నా, మేధావుల యొక్క మేధో మెదనం మీకు చెబుతున్నాను. ఓకే, సో బట్ దీనివల్ల ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది దీనివల్ల అంటే రిజర్వేషన్స్ మొత్తం స్లోగా డైల్యూట్ అయిపోతున్నాయి. నిజంగా చెబితే దళిత కాలనీలో మ్యాక్సిమం అన్ఎంప్లాయిడ్, దళిత కాలనీలో అన్ఎంప్లాయ్మెంట్ తోటి తిరుగుతున్నారు. ఇప్పుడు నేను ఒక బ్రదర్కి ఫోన్ చేస్తే నేను చాలా బాధపడ్డాను. ఏంటంటే ఒక బ్రదర్కి ఫోన్ చేస్తే పిహెచ్డి చేశాడు, అగ్రికల్చర్ జాబ్ చేస్తున్నాను. నేను నిన్నే మాట్లాడాను బ్రదర్తో. బ్రదర్ ఏం చేస్తున్నాను? నేను పిహెచ్డి చేశాను. పిహెచ్డి చేసి మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేను పొలం ఉంది, పొలం పని చేస్తాను. పిహెచ్డి చేసినప్పుడు పొలం పని చేసుకునే పరిస్థితి వస్తే ఈ డిగ్రీ చేసుకునే పరిస్థితి ఏంటి అంటే దళిత కాలనీల్లో నిరుద్యోగిత అనేది ఎంత ఉంది? దీనికి కారణం ఎవరు? దీన్ని ఎవరు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? ఇంజనీరింగ్ చేసిన పిల్లలు చిన్న చిన్న పనులు ఎందుకు చేస్తున్నారు? సో వై ది దళిత్ కాలనీస్ ఆర్ అఫెక్టెడ్ బై అన్ఎంప్లాయ్మెంట్? ఈ మేజర్ ప్రాబ్లమ్ని ఎవరు డీల్ చేయాలి, ఎలా డీల్ చేయాలి అనేది ఒక పెద్ద ఇష్యూ. మతం పేరుతో ఎలాగూ రిజర్వేషన్స్ దెబ్బకొడుతున్నాయి, ఈ మతం పేరుతో రిజర్వేషన్స్ పోతున్నాయి. మతం పేరుతోటి మొన్నటి వరకు ఎస్సీలకే, నిన్న జస్టిస్ స్వామినాథన్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల అది బీసీలకు కూడా తగిలింది. సో ఎస్సీ ఎస్టీ బీసీలకు కొడతారు వచ్చే రోజుల్లో. సో ఏదైనా సరే అది ఒకటొకటి పోనీ మీకేమైనా మీడియా ఛానల్స్ ఉన్నాయా, మీకేమైనా వ్యాపార సంస్థలు ఉన్నాయా, మీకేమన్నా కాంట్రాక్ట్లు వస్తున్నారా, గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఇస్తున్నారా, మీకు నేషనల్ పెద్ద పెద్ద హైవేలు వేసే వాళ్ళు దళితులు ఉన్నారా, పోనీ మైనింగ్ కింగ్లు ఏమైనా దళితులు ఉన్నారా, మీడియా కింగులు దళితులు ఉన్నారా, కాలేజీలు ఏమన్నా కాలేజీ ఓనర్ల దళితులు ఉన్నారా? ఈ మీరెవరు లేరు కదా. మరి ఎవరు వీళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారంటే మీ అందరు బొచ్చు మొత్తం బీకేసి గింజలు వేసారు అనుకోండి, మొత్తం బీకేసి మీకు నెలకి స్కీములు ఇస్తున్నారు. నెలకు 2,000 3,000 స్కీమ్ ఇస్తున్నారు. అది చాలు అని బతికేస్తున్నారు. ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారంటే అది ఆపేస్తే మీరు బతకలేని స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ స్కీమ్ ఆపేస్తే బతకలేని స్టేజ్కి వెళ్ళారు. అంటే మొత్తం పీకేసి గింజలుగా అలవాటు చేసి ఆ గింజలు ఆపేస్తారేమన్న భయంలో బతుకుతున్నారు మీరు ఇప్పుడు అని మన మేధావులు చెప్పినటువంటిది నేను మీకు అందరికి చెబుతున్నాను. ఓకే, కాబట్టి ఈ సిచ్యువేషన్ మనం ఎలా మార్చాలి దళిత కాలనీలో అనేది ఒక ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు యూనిటీ అనేది ఈ ఫిలాసఫీలు మొత్తం వదిలేసి అంబేద్కరైట్లు క్రిస్టియన్స్ మీరందరూ ఒకరినొకరిని అర్థం చేసుకొని ఈ ఫిలాసఫీలు ఐడియాలజీలని వదిలేసి అంబేద్కర్ చెప్పిన మార్గంలో యూనైట్ అవ్వాలి. ఐడియాలజీ వదిలేంటంటే ఓట్ల కోసం ఏదైనా చేయకూడదు. అంబేద్కర్ గారు కోరుకున్నారు అన్టచ్ ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ను కోరుకున్నారు. అది మెయిన్ పాయింట్. అది కుల వ్యవస్థకే కదా ఇప్పుడు ఇవన్నీ కూడా. ఎందుకు మీ మీడియా సంస్థలు లేవు, వ్యాపారాలు లేవు, అవి లేవు, ఇవి లేవు, ఎందుకు లేవంటే ఎందుకంటే దెర్ ఇస్ సమ్వాట్. ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు పనిచేస్తారండి, వాళ్ళు బయటకు చెప్పరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, మేము తెలుగుదేశానికి పనిచేస్తాం అంటారు, మేము అన్ని కులాలకు పనిచేస్తాం అంటారు. బట్ అల్టిమేట్లీ ది బెనిఫిషియరీ కమ్యూనిటీ ఈజ్ ద కమ్మ కమ్యూనిటీ. వైసీపీ ది బెనిఫిషియరీ కమ్యూనిటీ ఇస్ రెడ్డి కమ్యూనిటీ. బీజేపీ బెనిఫిషియరీ కమ్యూనిటీ, మేజర్ బెనిఫిషియరీ కమ్యూనిటీ ఇస్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కాపు ఆయన ఏమంటాడు పవన్ కళ్యాణ్ గారు, నేను ఏ కులాన్ని నాయకుడిని చేయొద్దు, నేను అందరికి పార్టీ పెట్టాను, బట్ బెనిఫిషియరీ కమిటీ ఈజ్ మేజర్ ఫ్రమ్ జనసేన ఈజ్ కాపు కమ్యూనిటీ. బట్ హూ ఈస్ బెనిఫిటింగ్ ఫ్రమ్ విచ్ పార్టీ? దళిత్స్ ఆర్ బెనిఫిటింగ్ ఫ్రమ్ విచ్ పార్టీ అదర్ దాన్ గివింగ్ స్కీములు తీసుకోవటం వల్ల తప్ప ఏ పార్టీ వల్ల దళితులకు ఉపయోగం ఉంది? ఏ పార్టీ వాళ్ళకి వ్యాపారాలు ఇచ్చాయి, ఏ పార్టీ వాళ్ళకి మీడియా సంస్థలు ఇచ్చాయి, ఏ పార్టీ వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చాయి, ఏ పార్టీ వాళ్ళకి ఆత్మగౌరవాన్ని ఇచ్చింది, ఏ పార్టీ వాళ్ళకి ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయి. నిన్న ఈ మేధావులు యొక్క చర్చించారు దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, యూనిటీని ఎలా చేయాలి, ఇవన్నీ కూడా. సో అమెరికా నుంచి ఒక బ్రదర్ మాట్లాడాడు, యూనిటీ ఎలా ఉండాలి, యూనిటీగా ఎలా ఉండాలి. ఓకే, మనం యునైటెడ్గా లేకపోతే అంబేద్కర్ కోరుకున్న సామ్రాజ్యాన్ని మనం సృష్టించడం కష్టం కాబట్టి మనందరూ యునైటెడ్గా ఉండాలని అమెరికా నుంచి ఒక బ్రదర్ మాట్లాడారు. ఆ అమెరికా నుంచి ఇంకొక బ్రదర్ మాట్లాడారు, ఈ జూమ్లో వచ్చారు యుఎస్ నుంచి. డేటా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడన్న. మీరు ఆన్లైన్ ప్రజెన్స్ని మనం ఆన్లైన్ ప్రజెన్స్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేను ఒక్కటి మాట్లాడుతున్నాను, రోజు వీడియో ఛానల్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను, ఈ ఛానల్లో నా అభిప్రాయం చెప్తున్నాను. బట్ మీరు అక్కడక్కడ కూడా మీరు మాట్లాడుతూ అక్కడక్కడ మీరు షేర్ చేస్తూ మీరు చేయండి. అంటే ఎవరంటే వాళ్ళు
మమ్మల్ని కలవకుండా, అంటే ఒక్కసారి కూడా జూమ్ మీటింగ్ రాకుండా, ఒక్కసారి కూడా డైరెక్ట్గా మమ్మల్ని ఫేస్ టు ఫేస్ కలవకుండా మీరు ఏడిఎస్ పేరు వాడొద్దని మేము గతంలో చెప్పాము. మేము దానికి స్టిక్ అయి ఉన్నాం. మీరు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీరు ఏడిఎస్ పేరు మీరు వాడుకున్నట్టు కరెక్ట్ కాదు. ఎవరైతే ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నారో, ఎవరైతే ఆల్రెడీ మాతో టచ్లో ఉన్నారో, మీరు ఏడిఎస్ పేరు వాడుకొని కింద గ్రౌండ్ లెవెల్లో మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా వెళ్ళండి. మేము పర్మిషన్ ఇస్తున్నాము. ఎవరైతే మనకి ఆల్రెడీ కొంత కమిటీ మెంబర్స్ వేసాము, కమిటీ నెంబర్లు వేసాము, ఇప్పుడు జూమ్ మీటింగ్కి వచ్చారు ఆల్రెడీ కొంతమంది. సో మన ఐడియాలజీకి సింక్ అయ్యారు. ఈ ఐడియాలజీకి సింక్ అయిన వాళ్ళు మీరు ఏడిఎస్ వాడి మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళిపోండి. మేము ఆ పర్మిషన్ ఇస్తాం. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి. ఇది మీ అన్న చెప్పింది, అది యూఎస్ నుంచి. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటేనే మీ యొక్క అభిప్రాయాన్ని మీరు ప్రజలకు చెప్పగలుగుతారు. సో మీరందరూ పని చేయండి. గ్రౌండ్ వర్క్ చేసే ముందు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలనేది మన అమెరికా నుంచి రాజాని చెప్పింది. ఓకే, సరే. మన హైదరాబాద్ నుంచి ఒక ప్రొఫెసర్ గారు మాట్లాడారు. ఈ హైదరాబాద్ ప్రొఫెసర్ గారు కూడా అదే, మనం ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి, ఇండిపెండెంట్ సిస్టమ్ని ఎలా మనం మేనేజ్ చేయాలి, మనం ఎలాగా మన యొక్క ఓన్ వ్యవస్థను ఎందుకు సృష్టించలేకపోతున్నాము, ఎంతకాలం మనం డిపెండ్ అవుతూ ఉండాలి. ఓకే, ఇప్పుడు అదే నేను చెప్తుంది ఏంటంటే, ప్రతి పొలిటికల్ పార్టీకి దే హ్యావ్ దేర్ ఓన్ కమ్యూనిటీ సిస్టమ్. బ్యాక్ బోన్గా ఉంటుంది వాళ్ళ కమ్యూనిటీ సిస్టమ్ ప్రతి పొలిటికల్ పార్టీకి. కానీ మనకెవరు పనిచేస్తున్నారు అని చూస్తే అందరూ పనిచేస్తున్నారు అని చెప్తున్నారు. అదే చెప్తున్నారు, అందరూ పనిచేస్తారు. బట్ ఎలా పనిచేస్తున్నారు, ఎంత ప్రయారిటీకి పనిచేస్తున్నారు, ఎవరు ప్రయారిటీ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అక్కడ ప్రాబ్లం వచ్చింది. టీడీపీ దళితులకు పనిచేస్తారు, వైసీపీ దళితులు పనిచేస్తుంది, కాంగ్రెస్ పనిచేస్తుంది, ఆ మాట్లాడితే బీజేపీ కూడా పనిచేస్తుంది. ఇంకో గట్టిగా మాట్లాడితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళకి ఒక దళిత మోర్చా అని పెట్టేసి, మా దళిత హిందువులకి మీరు రిజర్వేషన్ ఇవ్వాలి, క్రిస్టియన్స్ బీకేయండి అని చెప్పి వాళ్ళు కూడా దళితులకు పనిచేస్తున్నారు. సో ప్రతి వాళ్ళ యొక్క ఎజెండాలో పనిచేస్తున్నారు. కానీ బట్ ఆన్ ఓవరాల్ అనే కామన్ ఎజెండాలో దళితుల యొక్క అభ్యున్నతికి, వాళ్ళ యొక్క యూనిటీకి, వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్కి పనిచేస్తున్నటువంటి పొలిటికల్ పార్టీలు ఏమి లేవు. కాబట్టి ఆలోచంత వరకు మనం వీళ్ళని ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఎడ్యుకేట్ అన్నాడు అంబేద్కర్. ఎడ్యుకేట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అని మేము భావిస్తున్నాం. కాబట్టి నేను ఇంత చర్చ జరిగింది నిన్న. ఓకే, అదే మీ గతంలో చెప్పేది ఏంటంటే, అలవాటు పడ్డ సేవకుడు ఆ యజమాని తిడుతున్నా పడుతున్నా అక్కడే పనిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే అలవాటు పడిపోయాడు, తిట్లకు అలవాటు పడ్డాడు. అనుకుంటాడు మా బాస్ తిడుతూ ఉంటాడు రోజు అనుకుంటాడు. ఇక ఏ అవకాశం లేని భార్య, ఆల్రెడీ 45-50 సంవత్సరాలు వచ్చేసినాయి, ఆ మొగుడు రోజు కొడుతున్నాడు. ఇప్పుడు నేను ఎక్కడికి పోతాను, తనిల్చుకుంటేనే ఈ జీవితం గడిపేద్దామని ఉండేటువంటి భార్య. అలాగే చాలామంది పొలిటికల్ పార్టీలు సెట్ అయిపోయారు. వాళ్ళే చెప్తున్నారు మా ఓట్ బ్యాంక్ మాకుందని చెప్తున్నారు. ఓకే, అండ్ వాళ్ళు ఎక్కడికి పోరని వాళ్ళ అనుమానం, వాళ్ళ యొక్క ఉద్దేశం, వాళ్ళు ఎక్కడికి పోరని. తన్నులు తిట్టిన, రిజర్వేషన్స్ తీసేసిన, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వకపోయినా వాళ్ళు ఎక్కడికి పోరు, మా దగ్గరే ఉంటారని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఈ దళిత ఓటర్స్ కూడా అలానే అయిపోయారు. ఈ పాస్టర్లు అసోసియేషన్లు రోజు మీరు గోల, మీ యొక్క సంఘాలు, మీ యొక్క దేనికోసం, ఎవరికి వ్యతిరేకంగా మీరు కొట్లాడుతున్నారు, ఎవరికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు, మీ ఉద్యమాలు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మీకు అసలు క్లారిటీ ఉందంటే వాళ్ళందరూ అన్నారు, ఇదిగో మాకు ఎన్డీఏ గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మోడీ గారి ప్రభుత్వంలో హిందుత్వ సంఘాలు వీళ్ళందరూ మా రిజర్వేషన్ తీసేస్తున్నారని పాస్టర్లు మా చర్చల మీద దాడి చేస్తున్నారు, మొత్తం చేస్తున్నారు. 2014 సంవత్సరాల నుంచి మొత్తం మోడీ గారికి ఓటేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు. అంటే డైరెక్ట్గా వేయకపోవచ్చు, డైరెక్ట్గా ఎత్తావి, ఇండైరెక్ట్గా ఎత్తావి, నీ ఓటు ఎక్కడికి పోతుంది అల్టిమేట్గా. ఓకే, మళ్ళీ వీళ్ళందరూ ప్రార్థన చేస్తారు. ఏమని? పెళ్లి చేసుకోవాలన్న ప్రార్థన చేస్తారు, ఉద్యోగానికి వెళ్ళాలన్న ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి అడిగి చేస్తారు. పెళ్లి చేసుకోవాలన్నా, ఉద్యోగానికి వెళ్ళాలన్నా మొత్తం దేవుణ్ణి అడిగి చేస్తారు. నేను ఎవరికి ఓటు వేయాలి, ఎలా నా హక్కుల్ని సాధించుకోవాలి, ఎలాగ నేను మోడీ గారిని ఒప్పించాలంటే ఎలాగా, రాహుల్ గాంధీని ఒప్పించాలంటే ఎలాగా, ఎన్డీఏని ఒప్పించాలంటే ఎలాగా, ఇండియా బ్లాక్ని ఒప్పించాలంటే ఎలాగా అనేది మీకు 2 చేయగలిగాయి. లాబింగ్ చేసే కెపాసిటీ ఉంటే మీరు ఓటేయాలి, లాబింగ్ చేసే కెపాసిటీ లేకపోతే అపోజిట్గా ఓటేయాలి. అంటే మీరందరూ ఎన్డీఏకి ఓటేస్తున్నారు. 14 సంవత్సరాల నుంచి
మోడీ గారికి ఓటేస్తున్నారు, బీజేపీకి ఓటేస్తున్నారు కేంద్రంలో. ఇప్పటి వరకు ఒక్కరైనా సరే మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే 30% క్రిస్టియన్ పాపులేషన్ మీకు 2014 నుంచి మద్దతు ఇస్తున్నాము, క్రైస్తవుల కోసం ఇది చేయాల్సిందని పట్టుబట్టిన ఒక్క దమ్మున్న నాయకుడు ఉన్నాడు ఢిల్లీలో. క్రైస్తవుల తరపున ఈ 14 సంవత్సరాల్లో మోడీ గారి దగ్గర పట్టుబట్టిన దమ్మున్న నాయకుడు ఒకడు ఉన్నాడా ఢిల్లీలో. కానీ మీరు వేస్తానే ఉన్నారు ఓట్లు. ఎంతకాలం వేస్తారు అట్లా? ఎంతకాలం వేస్తారు? మీరు లాబింగ్ అయినా చేయండి, పోండి, అక్కడ పోండి. సార్ మేము 30% మీకే కదా ఓటేస్తున్నాము, ఇంకా ఈ హెరాస్మెంట్ ఎందుకు చేస్తున్నారు? సర్టిఫికేట్లు తీసేస్తామని మీరు అడిగే దమ్ముందా? లేదు. మరి మళ్ళీ ఓట్లు వేస్తా ఉన్నారు. అదేమంటే మనకు వేరే ఆప్షన్ లేదన్న, వేరే ఆప్షన్ లేదు. ఇదే ఉందండి, మీ ఆప్షన్ మీరు క్రియేట్ చేయాలండి. పొలిటికల్ పార్టీలో క్రియేట్ చేస్తే ఓటర్లా క్రియేట్ చేస్తారు ఆప్షన్. మరి వేరే ఆప్షన్ ఓటర్ అంటున్నాడు. ఓకే, దిస్ ఈజ్ వేర్. అదే ఇదంతా నేను వచ్చిన చర్చ గురించి మాట్లాడుతున్నాము. ఇదంతా చర్చ జరిగింది మన వాళ్ళ దగ్గర. ఈ దళిత అసోసియేషన్లు వీళ్ళందరూ పాపం వాళ్ళు కష్టపడతారు. వాళ్ళ మాట ఎవడండు? బహుజన సమాజం పట్ల రోజు కష్టపడుతున్నారు, వాళ్ళ మాట ఎవడు? కమ్యూనిస్టులు రోజు కష్టపడతారు, వాళ్ళ మాట ఎవరు వినరు. ఇది అదే చెప్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా స్లైబ్రరీలోకి వెళ్ళిపోయారు. అందరూ అంబేద్కర్ పేరు వాడతారు, అంబేద్కర్ విగ్రహాల పేరు వాడతారు, అంబేద్కర్ ఓటు బ్యాంకు కోసం వాడుతున్నారు. ఈ కొంతమంది అంబేద్కర్ పేరు మీద పొలిటికల్ పార్టీలు పెట్టి ఓటు బ్యాంక్ని వాళ్ళ కోసం టర్న్ చేయడానికి ట్రై చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇదంతా కూడా ఒకవైపు ఒక సిస్టమ్ లేదు, అంతమంది కరప్టెడ్ సిస్టమ్ నాకు కనిపిస్తుంది. అంబేద్కర్ పాటలు పాడతారు. అల్టిమేట్గా అంబేద్కర్ గారు ఏం చెప్పారు? ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ వైపుకి మీరు మూవ్ అవ్వాలి కదా. ఆ ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ వైపుకి మూవ్ అయ్యే వాళ్ళతో మీరు ఈదర్ లాబింగ్. నేను అదే చెప్తాను, వీఆర్ నాట్ అగెయిన్స్ట్ నరేంద్ర మోడీ గారు, అగెయిన్స్ట్ భారతీయ జనతా పార్టీ. బట్ వాళ్ళు మీరు కన్విన్స్ చేసే పొజిషన్లో లేనప్పుడు, దెన్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ సమ్మన్ హూ విల్ బి కన్విన్స్డ్ విత్ యువర్ ఐడియా. అంతే కదా, సింపుల్. ఓకే, కాబట్టి ఈ పొలిటికల్ పార్టీని ఎంపవర్ చేయలేప్పుడు వాళ్ళందరూ కూడా మనకి ఎంపవర్మెంట్ చేయట్లేదు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఎనివే నేను క్లోజ్ చేస్తాను. చాలామంది అంతా మాట్లాడడం కుదరదు కాబట్టి అల్టిమేట్గా మన బ్రదర్స్ వీళ్ళందరూ ఉన్నారంటే, బ్రదర్ మీరు సోషల్ మీడియాలో, టీవీలో, వీడియోలో మాట్లాడతాను తప్ప ఫిజికల్ మీటింగ్ పెట్టాల్సిందే అన్నారు. సో దానికోసమని నేను ఈ రిక్వెస్టెడ్ వన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫ్రమ్ హైదరాబాద్. హీ ఆస్క్ 2 days టైం. ఈ 2 రోజుల్లో అన్న ఎవరో ఒకరితో మాట్లాడి మనకు ఒక వెన్యూ చూపిస్తా అన్నాడు త్వరలో. అది ఎక్కడైనా సరే, మరి ఎక్కడ చూస్తారంటే ఆయన మాట్లాడాలి. అది గుంటూరు, విజయవాడ ఆ సరౌండింగ్లోనూ చూడమన్నాము. ఎందుకంటే అది సెంటర్ పాయింట్ కాబట్టి, అన్ని రాయలసీమ మొత్తానికి సెంట్రల్ పాయింట్ కాబట్టి గుంటూరు, విజయవాడ ఏరియాలో చూడమన్నాము. ఆయన చూస్తా అన్నాడు. ఆయన చూసిన తర్వాత మనందరం కూడా కలుస్తాము. ఏ మోడల్లో కలవబోతున్నాము, ఎలా కలవబోతున్నాము అనేది ఐ విల్ లెట్ యు నో వెరీ సూన్. థ్యాంక్ యూ, నమస్కారం.